ఏపీలోని అనకాపల్లి జిల్లా రాజయ్యపేట దగ్గర ఏర్పాటు చేయనున్న బల్క్ ట్రక్ పరిశ్రమకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. ఇక బల్క్ ట్రక్ పరిశ్రమ వద్దంటూ నినాదాలు చేసింది. పరిశ్రమలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అప్పలరాజు, అదేవిధంగా మిఠల్ పోర్టర్కు ఇస్తున్న అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర కేబినెట్ ఆర్సెలర్ మిట్టల్కి పోర్టు ఏర్పాటు చేసుకోవడం కోసం ఇచ్చినటువంటి అనుమతుల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించి ప్రజల యొక్క అభిప్రాయాల్ని, మత్స్యకారుల యొక్క మనోభావాల్ని ఏమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది 100% తప్పు. ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాకినాడ జిల్లాలో కొత్తపల్లి, తొండంగి ప్రాంతాల్లో బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వ్యతిరేకించి పోరాడితే ఈవేళ నక్కపల్లి మండలంలో రాజీపేట పరిసర ప్రాంతాల్లో బల్క్ డ్రగ్స్ కంపెనీలు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8వ తేదీన స్వయాన దేశ ప్రధానమంత్రి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే రాజీపేట గ్రామంలో ఈరోజు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో పెట్టద్దని చెప్పి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా విషవాయువులతో నింపేయాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంది. పెట్రో డ్రగ్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న మనుషులందరూ కూడా అనారోగ్య పాలవుతూ ఉన్నారు. ఉపాధి పోయింది. మత్స్యకారులందరూ కూడా వలస వెళ్ళిపోతూ ఉన్నారు.